వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే దశమంలో రవిగ్రహం, లాభస్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించినటువంటి శనేశ్వరుడు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రత్యేకించి చంద్రుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, నచ్చినటువంటి పనులు చేయగలగడం, అలాగే చాలా కాలంగా ఏదైతే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి దాంట్లో మార్గం సుగమం అవుతూ ఉండడం, ఏదైనా కష్టసాధ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ కష్టం తగ్గుముఖం పట్టి ముందుకు సాగేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, వ్యాపారంలో లాభం కానీ, ఇలా ఏదైనా చిక్కుబడిపోయి ఆగిపోయినటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఆ చిక్కుముళ్ళ నుండి బయటకు వచ్చి మీకు సకాలంలో ఆ ధనప్రాప్తి అనేటువంటిది కలగడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. తోబుట్టువులతోటి, మీకన్నా పెద్దవాళ్ళతోటి ఏర్పడినటువంటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. తండ్రి పరంగా మీకు సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు మీకు ఉపయోగపడతాయి. సకాలంలో వాటిని మీరు ఉపయోగించుకోగలుగుతారు. వాటిల్లో ఏ విధమైనటువంటి దోషాలున్నా, లోపాలున్నా, ప్రతిబంధక దోషాలున్నా సరే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి గాలి ద్వారా సంక్రమించేటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు అవి ఇంట్లో కొంత ప్రబలడానికి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా ఈ రాశి వారికి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. దాంపత్య జీవనం బాగున్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మీరు కోరుకున్నటువంటి ఆ స్థితి మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి ఆనందదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజుని యొక్క దోష నివారణకై మంగళవారం నాడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలున్నంత వరకు మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటిస్తూ కందిపప్పు దానం చేయడం లేదా ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడం వల్ల కోపము, అలాగే ఉక్రోషము ఇటువంటి వాటి నుండి కూడా తగ్గుముఖం బట్టి మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు.